ఆత్మవిశ్వాసమే ఆయుధంగా మలచుకుంది. అవమానాలు, ఆటుపోట్లు ఎదుర్కొని ముందుకు సాగింది. ట్రాన్స్జెండర్లపై ఉన్న అభిప్రాయాలను కూకటి వేళ్లతో పెకిలించి ఉద్యోగం సాధించింది. కుటుంబ సభ్యుల నుంచి ఊరంతా శబాష్ అనేలా తన కలను సాకారం చేసుకుంది. ఖమ్మం జిల్లా గన్నవరం గ్రామానికి చెందిన ట్రాన్స్జెండర్ కోరె రుచిత అలియాజ్ రమేష్ ఇప్పుడు తన కమ్యూనిటీకి ఆదర్శంగా నిలిచింది. హైదరాబాద్ మెట్రోలో సెక్యూరిటీ గార్డుగా ఎంపికై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చేతుల మీదుగా నియామక పత్రం అందుకుంది. తానేంటో నిరూపించుకోవాలనే పట్టుదలతో తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో సైతం పట్టు సాధించింది. రుచిత 10వ తరగతి వరకు గ్రామంలో, ఇంటర్ వైరాలో విద్యను అభ్యసించింది. కొన్ని కారణాలతో డిగ్రీ చివరి సంవత్సరంలో ఆపేసింది. స్వతహాగా ఆలోచనలు, శరీర తత్వాల కారణంగా ఎదురైన ఇబ్బందులతో ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయి వరంగల్లో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో చేరింది. కమ్యూనిటీ సూచనల మేరకు కొంతకాలం భిక్షాటన చేసి సర్జరీ చేయించుకుని ట్రాన్స్ ఉమెన్ గా మారిపోయింది. భిక్షాటన చేయడం ఇష్టం లేకపోవడంతో కళారంగంపై మక్కువ ఏర్పడి అమ్మవారి వేషధారణలో పలుచోట్ల ప్రదర్శనలు ఇచ్చింది. 2 ఏళ్ల క్రితం తండ్రి మృతి చెందడంతో కుటుంబీకులు రుచితను చేరదీశారు. వారికి అండగా నిలిచేందుకు రుచితలో మరింత పట్టుదలగా ముందుకు సాగింది. హైదరాబాద్లోని ట్రాన్స్కోర్ కమ్యూనిటీ గ్రూపులో యాక్టివ్గా ఉంటూనే హిందీ, ఇంగ్లీష్పై పట్టు సాధించింది రుచిత. అదే పట్టుదలతో ఉద్యోగం పొందాలనే ప్రయత్నం చేసింది. అయితే ట్రాన్స్జెండర్లకు మెట్రో రైల్ లిమిటెడ్ సెక్యూరిటీ సర్వీస్లో ఉద్యోగాలు ఇచ్చే నోటిఫికేషన్ పడ్డంతో దానికి దరఖాస్తు చేసుకుంది. ఇంటర్వ్యూకి వెళ్లి ఎంపికైన 20 మంది ట్రాన్స్జెండర్లలో ఆమె ఉంది. మెట్రో ఎంక్వైరీ విభాగంలో ఉద్యోగం సాధించి తన లాంటి వారికి శిక్షణ ఇచ్చి మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ముందుకు రావాలని రుచిత కోరుతోంది. నైపుణ్యాల మీద, చదువు మీద, లేదంటే ఇట్లాంటి ఉద్యోగ అవకాశాల గురించి ట్రాక్ చేయడము, ఎక్కువ ఇలాంటి వాటి మీద నేను ఆసక్తి చూపాను. అట్లాంటి టైంలోని ఈ అవకాశం నాకు దక్కింది. కానీ ప్రస్తుత సమాజం నాకు సమాజంతో పాటు నేను ఒక భాగస్వామిగా ఉద్యోగం చేస్తూ ఇలాంటి స్థాయికి వస్తానని నేను అనుకోలేదు. బట్ ప్రతి ఒక్క మనిషిలో ఒక టాలెంట్ అనేది ఉంటది. అది మేల్ ఆర్ ఫీమేల్, ట్రాన్స్ అని కాదు, ఎవరిలో అయినా ఒక నైపుణ్యం ఉంటుంది. ఎవరిని చులకనగా చూడొద్దు. ప్రతి ఒక్కరికి ఉన్న టాలెంట్ ని గుర్తించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తించి వాళ్ళకున్న విలువలను లేదా వాళ్ళకున్న స్టడీ క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళకి ఎలాంటి అట్లీస్ట్ మీరు ఇవ్వలేకపోవచ్చు, ఒక సజెషన్ అయినా ఇవ్వండి వాళ్ళకి. ఒక్కగానొక్క కొడుకు ట్రాన్స్జెండర్స్ సమాజంలో ఎలా బతుకుతాడో తెలియక ఇన్నాళ్లు ఆ తల్లి మదనపడింది. కానీ ఇప్పుడు పట్టుదలతో ఉద్యోగం సాధించడం పట్ల తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. భర్త లేకపోయినా తన బిడ్డే ఇకపై తనకు సర్వస్వం అంటూ తల్లి సంతోషం వ్యక్తం చేస్తోంది. బాగలేదు అనిపించింది, జీవితం ఏందనుకున్నాం, ఇప్పుడు వచ్చిందని బాగా సంతోషంగా ఉన్నాం అనిపించింది. ఉన్న పిల్లగాడు ఎట్లా అయిందని అనిపించింది మాకు. ఇప్పుడు మంచిగా వచ్చింది చాలు, నాకు ఇది చాలు ఉద్యోగం వచ్చింది మా అబ్బాయికి అనుకుంటాను. నేను దాని ఫ్రెండ్ ఇక్కడే ఉంటా అన్నాడు, చదువుకుంటామని పోతామా, ట్రైనింగ్ కి పోతా అన్నాడు. పోనానా అయితే మళ్ళీ అని పంపించే జాబ్ వచ్చింది. ఇప్పుడు వాడు తండ్రి లేకపోయినా ఇంక నా కొడుకున్నాడు అని గౌరవపడతాను నేను. ఉద్యోగం సాధించిన రుచితను బంధువులు, గ్రామస్తులు శాలువాతో ఘనంగా సన్మానించి అభినందించారు. కష్టపడి చదివిన రుచితకు చదువుకు తగ్గ ఫలితం దక్కిందని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ప్రశంసిస్తున్నారు.